వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి 3 కేజీల చికెన్ పచ్చడి పెడుతున్నాము. చూడండి, ఇది వచ్చేసి కిలోన్నర, ఇది వచ్చేసి కిలోన్నర. ఒక గిన్నె సరిపోలేదని కొంచెం తీసి పెట్టాను. ఇది అయిన తర్వాత ఆ గిన్నెలోది కూడా ఇలా వాటర్ వచ్చే విధంగా చిన్న మంట మీద బాగా 15 నిమిషాల దాకా మగ్గించాలి. పచ్చడిలోకి మసాలాలు వచ్చేసి ఆవాలు ఒక 50 గ్రాముల ప్యాకెట్, మెంతులు కొంచెం తక్కువ, ధనియాలు కొంచెం, ఈ చెక్క, లవంగాలు ఎక్కువ వేయద్దు ఎందుకంటే కొంచెం మంట వస్తుంది. ఇవన్నీ మెత్తగా పౌడర్ చేసుకుందాము. వచ్చేసి 3 కేజీల చికెన్లోకి ఈ గంటతోటి మామూలుగా అయితే 6 గంటలు వేయచ్చు కారం, కానీ ఇది బాగా మంచి కారం లాగా ఉంది, అందుకని ముందు 5 గంటలు వేసాను. మామూలుగా అయితే మనం చికెన్ కడిగేటప్పుడు ఉప్పు వేసాము, కొంచెం మగ్గించేటప్పుడు ఉప్పు వేసాము కాబట్టి 1 గంట ఫుల్లుగా వేసాను, సరిపోతుంది. చాలకపోతే మళ్ళీ చూసి వేసుకుందాం సాల్ట్. ఒక 3 పెద్ద స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 7-8 యాలకులు, ఇంకా ఎక్కువైనా వేసుకోవచ్చు, చాలు సరిపోతాయి. ఆవాలు, మెంతులు, ధనియాలు, చెక్క, మొగ్గ, యాలకులు వేసి పట్టిన పొడి వచ్చేసి ఒక 2 గరిటెలు, ఫుల్లుగా 2 గరిటెలు వేసుకున్నాను. ముక్కలు మొత్తము ఇలా పక్కన ఆరబెట్టేసుకొని ఇట్లా ఆయిల్ బాగా కాగిన తర్వాత ఒక్కొక్క ముక్క వేసుకుంటూ ఒక్కొక్క ముక్క అంటుకోకుండా నీట్గా కలుపుకుంటూ వీటిని కొంచెం గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు వేపుకొని తీసేద్దాం. ఇది బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ నూనెలో బాగా వేగాలి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లోనే రెడీ చేశాను. రెడీ చేసేటప్పుడు పసుపు వేసాను, అందుకని పచ్చగా ఉంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చగా ఉందని అనుకోవద్దు. నురుగు రాకుండా ఆగిపోవాలి. ఇందాక ఫస్ట్ మనం వేసినప్పుడు నురుగు వచ్చింది కదా, ఇలా ఆగిపోవాలి. నురుగు చేంజ్ అయింది కదా, వేసేసి మనం అన్నీ కొలత పెట్టుకున్నాం కదా. ఫస్ట్ 5 గంటల కారం, ఒక ఫుల్ గింట సాల్ట్, అంతా ఆయిల్లో అలా తయారైన తర్వాత మనం ఇప్పుడు చికెన్ ముక్కలు వేసుకోవాలి. రసం తీసి పెట్టుకున్నాము. ఇప్పుడు పొయ్యి ఆపేసుకున్న తర్వాత ఈ నిమ్మరసం మొత్తం ఈ చికెన్ పచ్చడిలో వేసేద్దాం.